చంద్రబాబు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పే గ్యాస్ మాటలు ప్రజలు నమ్మబోరని ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ అన్నారు. నగరంలోని 2వ డివిజన్ భాగ్యనగర్లో ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ఎమ్మెల్యే అనంతరం వెంకటరామరెడ్డి ప్రభుత్వం ద్వారా అందిన సంక్షేమ అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సంక్షేమ పాలన రానున్న రోజుల్లో కొనసాగాలంటే ప్రజలందరూ వైసీపీకి ఓటు వేయాలన్నారు. జగన్ ఆచరణ యోగ్యమైన హామీలు మాత్రమే ఇచ్చారని వాటిపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆమె అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అనంతపురం నగరం అభివృద్ధి చెందింది అంటే అది ఒక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి వల్లనేనని ఆమె అన్నారు. ప్రజలు ఇలాంటి మేలు చేసే ప్రభుత్వానికి ఓటు వేస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్నికలు పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్నాయని ఖచ్చితంగా పేదల పక్షాన నిలిచిన జగన్ ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ రోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మన ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు 2వ డివిజన్ లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సంవత్సరాల కాలంలోనే ప్రతి ఒక్క డివిజన్ లో రోడ్లు వేయించడం గానీ, భూమిలు ఏర్పాటు చేయించడం గానీ, ముందుండి కూడా అన్ని సౌకర్యాలు కూడా చూసుకున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా అనంత మద్దతు తెలుపుతామని కూడా ప్రజలు స్వచ్ఛందంగా కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ఎప్పుడు కూడా అనునిత్యం ప్రజల్లోనే ఉంటా ఉన్నారు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు. మేము ఆయనకే మా మద్దతు తెలుపుతామని చెప్పడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. మరొక విషయం ఏమంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించడం వల్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో నవరత్నాల్లో భాగంగా ఇప్పుడు మరికొన్నిటిని పథకాలు వాటి ఆర్థికంగా పెంచడం గానీ ప్రజలందరూ కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పథకాలు చెప్పినారు కూడా మేమేం నమ్మము. ఎందుకంటే 2014 ఎలక్షన్స్ లో 600 అబద్ధపు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా, పైగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు గ్యాస్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ మాటలు చెప్తే నమ్ముతాం, ఇలాంటి అబద్ధపు హామీలు ఇస్తా ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మము, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ రోజు జగన్ అన్న చెప్పినట్టుగా పెత్తందారులకి పేదవానికి ఒక యుద్ధం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎక్కడో ఉండి డబ్బున్నంత మాత్రాన ప్రజలు ఆదరిస్తారనేది అయితే నమ్మకం లేదు. ఈ రోజు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి. సుదీర్ఘంగా రాజకీయంలో ఉంటూ అందరికీ అనునిత్యము అందుబాటులో ఉంటూ ఎంపీగా కూడా 4 సార్లు పనిచేశారు, మళ్ళా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అనంతపురం ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తారు. అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా శంకరనారాయణ గారు కూడా పోటీ చేస్తా ఉన్నారు. మీ అందరి అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కూడా